హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రావెల్ సిరీస్ అనమాట ప్రీవియస్గా వచ్చిన ట్రావెల్ సిరీస్ అన్ని వేరే ఫ్రెండ్స్తో వెళ్ళాను ఇప్పటి నుంచి రాబోతున్న ట్రావెల్ సిరీస్ అని నేను ఇంకొక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళబోతున్నాను ఆల్రెడీ మేమైతే ప్లేస్కి రీచ్ అయిపోయాము రైట్ నౌ ఐఎమ్ ఇన్ పోర్ట్లాండ్ సో ఆరిగన్ అనే స్టేట్లో ఉంటుందన్నమాట పోర్ట్లాండ్ సో మేము పోర్ట్లాండ్కి వెకేషన్కి వచ్చాం సో మరి ఈ 4 days నేను ఏం చేయబోతున్నాను ఎక్కడికి వెళ్ళబోతున్నానో చూద్దామా మరి సో టుడే ఈజ్ థర్స్డే నేనైతే శాన్ ఫ్రాన్సిస్కోలో థర్స్డే ఆఫ్టర్నూన్ 3 o'clock అలా బయలుదేరి స్టార్ట్ అయ్యామన్నమాట ఆరిగన్కి ఫైనలీ వీ హ్యావ్ రీచ్ టు పోర్ట్లాండ్ సో నేను నెక్స్ట్ 4 days ఉండబోయే నా ఇల్లు ఎలా ఉండబోతుందో నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను సో పోర్ట్లాండ్లో నేను థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఉండబోతున్నాను సో 4 days ట్రిప్ మళ్ళీ ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేద్దాం ప్రస్తుతానికి అయితే ఈ వీకెండ్కి పోర్ట్లాండ్ ఈజ్ అవర్ హోమ్ ఒకసారి ఇప్పుడు నేను స్టే చేయబోయే హోటల్ రూమ్ అసలు అంతా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే రూమ్ యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు సో టోటల్గా మేము 3 rooms తీసుకున్నాము బికాజ్ వీఆర్ 8 people సో రూమ్ అయితే కొంచెం అటు ఇటుగా చేసేసారు అప్పుడే నేను అప్పటికి చెప్పాను అనమాట వెయిట్ నేను వీడియో షూట్ చేసుకోవాలి అని వినరు కదా మన మాట ఎవరు సో కొంచెం యూజ్ చేసేసారు రూమ్ని సో ప్లీజ్ అడ్జస్ట్ బట్ నేనైతే మీకు రూమ్ డీటెయిల్డ్గా మనకి ఎలా ఉంటుంది ఏమేమి వస్తాయి ప్రైస్ ఎంత ఉంటుందో కూడా మీకు చెప్తాను సో మాకు 3 daysకి పోర్ట్లాండ్లో అంటే థర్స్డే నైట్ ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ సో ఈ 3 daysకి ఒక రూమ్ వచ్చేసి $300 పడింది సో 3 rooms కాబట్టి 3 into 300 టోటల్గా మేము $1000 రూమ్కి సరిపోయాయి మాకు బట్ ఇవన్నీ మేము అందరం స్ప్లిట్ చేసుకుంటాం కాబట్టి పర్ హెడ్ ఎంత అవుతుంది అనేది మాకు ఇప్పటికి రఫ్ ఐడియా అయితే లేదు ఇంటికి వెళ్ళాక మొత్తం స్ప్లిట్ వేసుకుంటాం కాబట్టి అప్పుడు తెలుస్తుంది సో మేమైతే కొంచెం ఫ్రీగా ఉండడం కోసం అని చెప్పి పెద్ద రూమ్సే బుక్ చేసుకున్నాం అండ్ డబుల్ బెడ్రూమ్స్ బుక్ చేసుకున్నాము సో దట్ కొంచెం కంజెస్టెడ్గా లేకుండా ఫ్రీగా ఉంటుంది అని మాకు కంజెస్టెడ్గా ఉంటే నచ్చవు మా బ్యాచ్ అందరికీ ఫ్రీగా విశాలంగా ఉండాలన్నమాట అందుకనే కొంచెం పెద్ద రూమ్స్ బుక్ చేసుకున్నాము ఒకసారి ఇప్పుడు నేను మీకు మా రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫైనలీ మోటల్ దగ్గరికి వచ్చేసాం మనం స్టే చేయబోతున్న మోటల్ వచ్చేసి రెడ్ లైన్ హోటల్ అండ్ చూడొచ్చు హోటల్ బయట అయితే సూపర్గా ఉంది మనకి 5 star 3 star హోటల్స్ అంటారు కదా సో ఇది వచ్చేసి 3 star హోటల్ we have full space of parking కార్ పార్క్ చేసేసాం బయట నుంచి లాబీ అయితే ఇలా ఉంటుంది చూడొచ్చు అండ్ అక్కడ మీకు ఒక ట్రక్ లా కనిపిస్తుంది కదా మనం ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నాము సో మనకి ఎయిర్పోర్ట్కి డ్రాప్ అండ్ పిక్ ఫ్రీగా ఆ ట్రక్ వాళ్ళే మనల్ని తీసుకొస్తారు సో ఒకసారి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అవుదాం సో ఇది వచ్చేసి మనకి వెయిటింగ్ ఏరియా లైక్ ఏ లాబీ ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కానీ మనం కూర్చోవాలన్నా కానీ కూర్చోవచ్చు ఒక టీవీ ప్లే అవుతూ ఉంది అండ్ కొన్ని సోఫాస్ ఇలా వేసి ఉన్నాయి అన్నమాట సో మనం రూమ్లోకి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మన రూమ్ వస్తుంది మన రూమ్ నెంబర్ వచ్చేసి 220 అండ్ అక్కడ లాబీ రిసెప్షన్ ఉంది సో హోటల్ చెక్ ఇన్ అవ్వాలి అంటే మనం అక్కడ చెక్ ఇన్ అవ్వచ్చు సో మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ లాగ్ లాగా ఉంది మనం ఎప్పుడైనా టైం ఎంత అయింది లేకపోతే వెదర్ ఎలా ఉంది ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ ఎన్నింటికి ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ వెదర్ ఉంది కదా ఇఫ్ యూ ట్యాప్ ఇట్ మనకి వెదర్ డిస్ప్లే అవుతుంది సో టుడేస్ టెంపరేచర్ ఇస్ 50 degrees Fahrenheit అండ్ మోస్ట్లీ క్లౌడీ ఉంది అండ్ ఇక్కడ 2 chairs సో ఇక్కడ ఒక మనకి కాఫీ స్టేషన్ కూడా ఉంటుంది కాఫీ తీసుకోవచ్చు ఇవి వచ్చేసి టీ బ్యాగ్స్ షుగర్ కాఫీ మెషిన్ గ్లాసెస్ అండ్ అలానే కొన్ని స్టిరర్స్ అండ్ కాఫీ మేట్ ఉన్నాయి సో ఇక్కడ చూసారా మనకి నమస్తే అని రాసింది అండ్ ఇక్కడ ఒక చిన్న గిఫ్ట్ షాప్ లాగా ఉంది సో లోపల వెళ్తే కొన్ని ఫుడ్ ఐటమ్స్ డ్రింక్స్ చిప్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మనం పర్చేస్ చేసుకోవచ్చు
సో ఇప్పుడు ఒకసారి మనం రూమ్ దగ్గరికి వెళ్దాం. సో మేము స్టే చేయబోతున్న రూమ్ నెంబర్ వచ్చేసి 220A. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి స్మోక్ సిగ్నల్ దగ్గర ఇలా క్రాస్ చేసేసి ఉంది, అంటే ఇది వచ్చేసి నాన్ స్మోకింగ్ రూమ్. అండ్ మా రూమ్ డోర్, సో కీస్ ఇలా ఇచ్చారనమాట. దీంట్లో మనకి 2 స్వాప్ కార్డ్స్ ఉంటాయి అండ్ ఇంటర్నెట్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది. సో 2 కార్డ్స్, ఎందుకంటే 2 పీపుల్ ఉంటే కనుక ఒకరికి ఒక కీ ఉంటుంది, ఇంకొకరికి ఒక కార్డ్ ఉంటుంది, కాబట్టి 2 కార్డ్స్. సో యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, కార్డ్ లేకపోతే లోపలికి ఎంటర్ అవ్వలేము. సో లెట్ మీ ప్లేస్ ఇన్. సో అలా గ్రీన్ లైట్ వస్తుంది అనమాట, అప్పుడే రూమ్ అన్లాక్ అయినట్టు. హలో, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ మై రూమ్ ఫర్ నెక్స్ట్ 4 days. ఇలా ఎంటర్ అవ్వగానే సో స్టార్టింగ్లో మనకు ఒక మిర్రర్ వచ్చింది. సో ఎప్పుడైనా రెడీ అవ్వాలంటే మనకి మిర్రర్ కావాలి. సో హలో, సో మిర్రర్ అండ్ మిర్రర్కి ఇటు స్వాప్ చేసుకుంటే మనకి అక్కడ హ్యాంగర్స్ ఉన్నాయన్నమాట, ఇఫ్ అట్ ఆల్ మనం డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకోవాలి అనుకుంటే. అండ్ మనకి ఒక ఐరన్ బాక్స్ కూడా ఇస్తారు. దిస్ ఈజ్ లైక్ ద ఐరన్ చేసుకోవడానికి యూస్ చేస్తారు కదా. సో ఎప్పుడైనా లైక్ ఫార్మల్గా రెడీ అవ్వాలి అనుకుంటే ఐరన్ చేసుకోవాలి. మనమంతా వెకేషన్కి వచ్చాం కాబట్టి ఐరన్ పెట్టం. అండ్ లాట్ ఆఫ్ ఎంటీ స్పేస్, అస్సలు యూజ్ చేయం మనం హోటల్స్లో. సో రైట్కి తిరిగితే వీ హ్యావ్ రెస్ట్ రూమ్. సో దిస్ ఈజ్ ద రెస్ట్ రూమ్. అండ్ మనకి ఫ్రీ శాంపుల్ సోప్స్. సో ఇది వచ్చేసి షవర్, సో బాత్ టబ్ and handyగా towels, and we have a big mirror here. and మనకి హెయిర్ డ్రయర్. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీగా రెడీ అయిపోయిన తర్వాత we have to go out, హెయిర్ డ్రయర్. అండ్ ఒకసారి ఇప్పుడు రూమ్ ఎలా ఉందో చూద్దాం. రూమ్కి ఎంటర్ అవ్వే ముందే మనకి ఇక్కడ ఒక బిగ్ మిర్రర్ ఇచ్చారనమాట, ఫుల్ సైజ్ మిర్రర్. సో ఫుల్ డ్రెస్ లెంత్ చూసుకోవాలి అంటే మనం ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. అమ్మాయిలకి మస్ట్ ఇంపార్టెంట్ కదా మనకి ఫుల్ లెంత్ మిర్రర్ ఉండడం, ఎందుకంటే ఏం వేసుకున్నాం, డ్రెస్ ఎలా ఉంది అనేది మస్ట్ ఇంపార్టెంట్. సో రూమ్ నుంచి స్ట్రైట్గా వాక్ చేస్తే హియర్ ఇఫ్ యూ సీ వీ హ్యావ్ 2 beds. సో 1 and 2. ఈ రూమ్లో నేను దివ్య ఉండబోతున్నాము. సో వీ హ్యావ్ రూమ్ హియర్. అండ్ మేము తీసుకొచ్చుకున్న లగేజెస్, సో కొన్ని బాగున్నాయి, కొన్ని వేరే ఫ్రెండ్స్ ఉన్నాయి, అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయాయి అనమాట. అలా మోసుకొని వచ్చేసాము. యాక్చువల్లీ ఒక బెడ్ మీద ఇద్దరు ఈజీగా ఫిట్ అవుతారు, బట్ మేము 2 girls ఉన్నాం కాబట్టి షేర్ చేసుకుంటున్నాం ఈ రూమ్ని. సో మామూలుగా జనరల్గా ఎప్పుడైనా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే కనుక ఈ రూమ్లో 4 people ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు. సో బెడ్ మనకి కంఫర్ట్, పిల్లో, మ్యాట్రెస్ అన్నీ ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి ఒక ఫోన్ ఉంటుంది, లైక్ నార్మల్ మనం లాబీలోకి కాల్ చేయాలి అంటే. అండ్ దిస్ ఈజ్ ది అలారం క్లాక్. లాస్ట్ టైం మేము మోటల్కి వచ్చినప్పుడు అది ఎందుకు మోగిందో తెలియదు, అర్ధరాత్రి 3 మోగిందనమాట. భయమేసి లేచి కూర్చున్నాము. అండ్ వీ హ్యావ్ ఏ నైట్ స్టాండ్. ఈ నైట్ స్టాండ్కి మనకి ఎక్స్ట్రా ప్లగ్స్ ఉన్నాయి, సో మనం ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ప్లగ్, 2, 3, 4 మాకు మస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రైడే ఆఫీస్ ఉంది, అందరం ల్యాప్టాప్లకి ఛార్జింగ్లు పెట్టుకోవాలి. అండ్ వీ హ్యావ్ ఎ నైట్ స్టాండ్ యాజ్ ఐ సెడ్. అండ్ ఇక్కడ ఇంకొక బెడ్ ఉంది. సో వీ హ్యావ్ ఎన్ ఆఫీస్ టేబుల్ యాజ్ వెల్. సో మనం ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే కనుక కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అక్కడ ఒక నైట్ ల్యాంప్ స్టాండ్ ఉంది. అండ్ అలానే వీ హ్యావ్ ఎ మిర్రర్. ఒక రివాల్వింగ్ చైర్ ఉంది. ఇప్పటి వరకు నేను వచ్చిన మోటల్స్లో నాకు ఎక్కడ రివాల్వింగ్ చైర్ ఇచ్చినట్టు గుర్తులేదు. ఫర్ ద ఫస్ట్ టైం రివాల్వింగ్ చైర్. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది కూర్చొని వర్క్ చేసుకోవడానికి. సో క్రాస్లో చూస్తే కనుక మనకి ఒక నార్మల్ చైర్ ఉంది. అండ్ వీ హ్యావ్ ఎ నైట్ ల్యాంప్. అండ్ మనకి ఏసీ, బోత్ ఏసీ అండ్ హీటర్ మనం ఇదే యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మిర్రర్స్. ఈ విండోస్ బయటకు చూస్తే, లెట్ మీ ఓపెన్ దిస్ ఫర్ యూ. ఓపెన్ అవ్వట్లేదు. సో మిర్రర్స్ బయటకు చూస్తే పార్కింగ్ లాట్ అనమాట. డిడ్ యూ స్పాట్ మై కార్? సో దట్ ఈజ్ మై కార్. ఎప్పుడైనా ఇలా వచ్చి తొంగి చూసుకోవచ్చు అని చెప్పి పెట్టాను, సెక్యూరిటీ ఇంపార్టెంట్. అండ్ బయటకైతే వ్యూ ఇలా ఉంది. మీరు కనుక క్లియర్గా చూస్తే అక్కడ కార్స్ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ పక్కనే స్టే చేస్తున్నాం అన్నమాట మేము. సో ఇక్కడ ఒక బుక్ కూడా ఇచ్చారు మనకి, సేయింగ్ దట్ పోర్ట్లాండ్ అని. దీంట్లో మనం చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ కానీ లేకపోతే కవర్ చేయాల్సిన హోటల్స్ కానీ అంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్, ఎందుకంటే ఇదంతా చూసి మనం ఏమైనా స్పాట్స్ కవర్ చేయాలి అనుకుంటే చేయొచ్చు.
సో పోర్ట్లాండ్ మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి వాటర్ ఫాల్స్ అనమాట. చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, నేను మీకు అన్నీ చూపిస్తాను. సో మనం టేస్ట్ చేయాల్సిన ఫుడ్ కానీ అవన్నీ కూడా దీంట్లో క్లియర్గా రాసుంది, ఏ టైంకి ఎక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది, ఏ టైంలో ఏ స్పాట్కి వెళ్ళాలి అనేది. సో ఒక టూరిస్ట్ గైడ్ లాగా దిస్ బుక్. యూజువల్గా అయితే మనకి చిన్న చిన్న పాంప్లెట్స్ లాగా పెట్టి బయట పెట్టేసి ఉంటాయి అన్నమాట. బట్ ఇప్పుడు కోవిడ్ కదా, అలాంటివి లేకుండా ఈ రూమ్లో ఇలా బుక్ ఇచ్చారు. అండ్ బెడ్కి ఆపోజిట్ సైడ్లో చూస్తే మనకు ఒక పెద్ద షెల్ఫ్ లాగా ఉంది. సో ఈ ఫస్ట్ డ్రాలో వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంది. లెట్ మీ ఓపెన్. సో యూ కెన్ సీ కింద వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ అనమాట. ఒక చిన్న రిఫ్రిజిరేటర్ మేమైతే అస్సలు యూజ్ చేయలేదు. సో బుడ్డి ఫ్రిడ్జ్, నార్మల్ ఏమైనా డ్రింక్స్ కానీ చిన్న చిన్న ఫుడ్ కానీ లేకపోతే బేబీస్తో వస్తే బేబీ ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి కానీ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్. అండ్ పైన ఇలా ఒకటి ఇస్తారు టు బ్రింగ్ ఐస్ తెచ్చుకోవడానికి. అండ్ పైన వచ్చేసి వీ హ్యావ్ మైక్రోవేవ్, ఫుడ్ ఎప్పుడైనా హీట్ చేసుకోవాలి అంటే ఐ హ్యావ్ మైక్రోవేవ్ యాజ్ వెల్. సో ఇవన్నీ ఇలా ఒక క్లోజెట్లో పెట్టారు దుమ్ము పడకుండా. అండ్ ఆన్ ద నెక్స్ట్ సైడ్ ఈ డ్రాస్ ఓపెన్ చేస్తే వీ హ్యావ్ టీవీ హియర్. సో టీవీ ఉంది, బుడ్డి టీవీ, అండ్ వీ హ్యావ్ ఎ రిమోట్ యాజ్ వెల్. సో మనకి టీవీలో లోకల్ ఛానల్స్ అన్నీ వస్తాయి, ఇష్యూలు ఏం లేవు. అండ్ ఇక్కడ మనకి ఒక 3 డ్రాస్ ఇచ్చారు టు సేవ్ ఎనీథింగ్. సో కింద 3 డ్రాస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద కబోర్డ్. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ మై హోమ్ ఫర్ నెక్స్ట్ 4 days. సో చూసారు కదా, నేనైతే నెక్స్ట్ 4 days ఇక్కడే ఉండబోతున్నాను. ఇక్కడే ఉండి పోర్ట్లాండ్ అంతా చూద్దాం. మరి డే 2 ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఏం చేయబోతున్నానో స్టే ట్యూన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్. మీలో ఎవరైనా సరే మన ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తుంటే టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.